ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్స్. డేటాబేస్ అనేది ఒక సాఫ్ట్వేర్ సిస్టంలో పార్ట్ అయినప్పటికీ మనం ఒక హై క్వాలిటీ అండ్ ఈజీ మెయింటెనెన్స్ డేటాబేస్ కనుక క్రియేట్ చేయాలంటే ఈ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ అనే దాని మీద మనకి మంచి గ్రిప్ ఉండాలి. అదేవిధంగా ఈ ఎంటిటీ రిలేషన్షిప్కి సంబంధించిన టెర్మినాలజీస్ అనేవి ఇన్ డీటెయిల్గా బ్రీఫ్గా తెలియాలి. ఈ వీడియో ట్యుటోరియల్లో మనం ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్స్ని ఏ విధంగా డ్రా చేస్తారు, దీనికి ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు, అదేవిధంగా రిలేషన్షిప్ డేటాబేస్లో ఈ ఈఆర్డి అనేది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేద్దాం అనేది ఈ వీడియో ట్యుటోరియల్లో తెలుసుకుందాం. నా పేరు చంద్రశేఖర్, మీరు చూస్తున్నారు లెర్నర్స్ పేజ్. సీక్వెల్ సర్వర్లో కానీ ఏదైనా ఒక డేటాబేస్ సిస్టంలో ఒక టేబుల్ కనుక క్రియేట్ చేస్తున్నాం అంటే ఆ టేబుల్కి సంబంధించిన టెర్మినాలజీ, అదేవిధంగా రిలేషన్షిప్ ఎంటిటీస్ సంబంధించిన టెర్మినాలజీ గురించి బ్రీఫ్గా తెలియాలి. సో ముందుగా వాట్ ఈస్ డేటా? సో డేటా అనేది ఏదైనా కావచ్చు, ఒక వర్డ్ అవ్వచ్చు, నేమ్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, హైట్ అవ్వచ్చు. సో ఏదైనా సరే దాన్ని మనం ఒక డేటా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ డేటాబేస్, సో ఈ డేటాబేస్ అనేది ఏంటి అంటే, సో ఏదైతే డేటా క్రియేట్ అవుతుందో దీన్ని మొత్తాన్ని ఒక సిస్టమేటిక్ వేలో ఒక ప్లేస్లో స్టోరేజ్ చేసేదే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ స్టోరేజ్లో చేసేదే డేటాబేస్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ డేటాబేసెస్ డిఫరెంట్ డేటాబేసెస్ ఉన్నాయి. సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ డేటాబేస్ ఉంది, నో సీక్వెల్ డేటాబేస్, క్లౌడ్ డేటాబేస్, అదేవిధంగా రిలేషనల్ డేటాబేస్, నెట్వర్కింగ్ డేటాబేస్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మరియు హైరార్కికల్ డేటాబేసెస్. సో ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి. ఈ వీడియో ట్యుటోరియల్లో మనం తెలుసుకుంటుంది ఏంటి అంటే రిలేషనల్ డేటాబేస్ గురించి, దానికి సంబంధించిన టెర్మినాలజీస్ గురించి తెలుసుకుంటున్నాం. ఇవే టెర్మినాలజీస్ మిగతా డేటాబేసెస్ లో కూడా రిపీట్ అవుతాయి. ఈ డేటాబేసెస్ అని మొదటగా ఎక్కడ యూజ్ చేస్తాం అంటే మనందరికీ తెలిసినట్టే వెబ్సైట్స్ లో కానీ, డెస్క్టాప్ అప్లికేషన్స్ లేదా మొబైల్ అప్లికేషన్స్, లేదంటే ఇంటర్నల్ సిస్టమ్స్, కంపెనీ ఒక ఇంటర్నల్ ఫైల్ స్టోరేజెస్ కానీ, యూటిలిటీస్ కానీ ఎక్కడైనా సరే మనం ఒక డేటా అనేది ప్రీవియస్ ఓల్డెన్ డేస్ లో మనకి ఫైల్స్ లో ఏ విధంగా అయితే రాసి ఫైల్స్ లో ఏ విధంగా డేటా స్టోర్ చేసేవారో నవేడేస్ దే ఆర్ స్టోరింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. అంటే ఎలక్ట్రానిక్ స్టోరేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం డేటాబేస్ అని మనం అంటున్నాం. సో ఈ డేటాబేస్ ఏ విధంగా స్టోర్ అవుతుంది అంటే, సో ఈ డేటాబేస్ అనేది ఒక ఆబ్జెక్ట్ కింద మనకి స్టోర్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ అనేది ఏ విధంగా అంటే ఒక టేబుల్ ఫామ్ లో. సో ఈ టేబుల్ కి ఏముంటాయి అని కనుక మనం చూసుకున్నట్లయితే రోస్ మరియు కాలమ్స్ అనేవి ఉంటాయి. సో ఒక డేటాబేస్ లో ఇటువంటి టేబుల్స్, సో డేటాబేస్ లో ఎన్ని టేబుల్స్ అయినా ఉండొచ్చు, వన్ టేబుల్ అవి ఉండొచ్చు, ఒక టేబుల్ అవి ఉండొచ్చు, సెవరల్ టేబుల్స్ అవి ఉండొచ్చు. సైజ్ కూడా ఎంత అని ఏమీ లేదు. సో సైజ్ పెరిగే కొలది మనకి ఏంటంటే కాంప్లెక్సిటీ పెరుగుతుంది, అదే విధంగా డిపెండెన్సీ అనేది కూడా పెరుగుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లోనే మనకి ఈ ఈఆర్డి అనేది కమ్స్ ఇన్ టు ద పిక్చర్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో దీనికి ఏదైతే డేటాబేస్ టేబుల్స్ బదులు ఆల్టర్నేటివ్ ఏంటి అంటే మనకి ఎక్సెల్ ఫైల్స్ కానీ, ఫ్లాట్ ఫైల్స్ కానీ, సిఎస్వి, అదేవిధంగా గూగుల్ షీట్స్ కానీ ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. ఈ వీటికి ఏంటంటే మనకి డేటాబేస్ అనేది అవసరం లేదు, డైరెక్ట్ గా మనం ఫైల్స్ లోనే డేటా అనేది ఎడిట్ చేయొచ్చు మరియు మోడిఫై చేయొచ్చు. మనం రిలేషనల్ డేటాబేస్ మరియు డేటా వేర్ హౌస్ ఈ రెండు ఒక డిఫరెన్స్ అనేవి మనం తెలుసుకోవాలి. సో రిలేషనల్ డేటాబేస్ అనేది ఏంటంటే సింపుల్ డిజైన్ తో ఉంటుంది, అదేవిధంగా నార్మలైజ్డ్ డేటా అనేది ఉంటుంది. ఒక డేటా ఇంకొక డేటా అంటే ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ కి సమ్ రిలేషన్స్ మరియు జాయిన్స్ అనేవి ఉంటాయి, సింపుల్ గా ఉంటాయి. ఇవే మనకి రిలేషనల్ డేటాబేస్ అనేది మేజర్ మనకి మోస్ట్ ఆఫ్ ద డేటాబేసెస్ మరియు వెబ్సైట్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తారు. అదే విధంగా డేటా వేర్ హౌస్ కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఒక, ఇందులో కూడా మనకి సో మెనీ టేబుల్స్ ఉంటాయి, ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ కి లింక్ అప్ అవి ఉంటాయి. కాకపోతే ఏంటంటే డూప్లికేట్ రికార్డ్స్ కానీ, లేదంటే డేటా నార్మలైజేషన్ జరగకుండా కానీ ఈ డేటా వేర్ హౌస్ లో ఉంటుంది, ఎందుకంటే ఇది రిపిటేటివ్ ప్రాసెస్. సో ఈ డేటా వేర్ హౌస్ దేనికి యూజ్ చేస్తారు అంటే ఈఎల్టీ కూడా పార్ట్ ఆఫ్ డేటా వేర్ హౌస్. అదే విధంగా అనలిటిక్స్ కానీ, రిపోర్టింగ్ పర్పస్ కానీ ఈ డేటా వేర్ హౌస్ అనేది
యూజ్ చేస్తాం. సో డేటా వేర్ హౌస్ మరియు రిలేషనల్ డేటాబేస్ ఈ రెండాటిల్లో మనం కనుక కంపేర్ చేసుకుంటే మనకి రిలేషనల్ డేటాబేస్ అనేది మోర్ ఆప్టిమైజ్డ్ డేటా, అంటే డూప్లికేషన్ ఆఫ్ డేటా అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట రిలేషనల్ డేటాబేస్ దగ్గరకు. సో మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ లో ఏంటంటే వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ డేటాబేస్ అండ్ డేటా వేర్ హౌస్ అని చెప్పి అంటారు. సో రెండు కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ కి యూజ్ చేస్తారు. సో OLTP అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ కి. సో డేటా వేర్ హౌస్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెస్ కి యూజ్ చేస్తాం. సో టేబుల్స్ అనేవి మనకి డేటాబేస్ లో కూడా ఎటువంటి కాంప్లెక్స్ ఉంటాయి, అదేవిధంగా డేటా వచ్చేటప్పటికి ఏంటంటే నార్మలైజ్ అవి ఉంటుంది, అదేవిధంగా రిడెండెంట్ డేటా అనేది కూడా తక్కువ, అంటే డూప్లికేషన్ ఆఫ్ డేటా అన్నమాట. సో దీన్నే మనం రిడెండెన్సీ ఇన్ డేటా అంటాం. అదేవిధంగా నార్మలైజ్డ్ కూడా చేసినప్పుడు ఏంటంటే డూప్లికేషన్ ఆఫ్ డేటా అనేది రిమూవ్ అయిపోతుంది. సో డేటా వేర్ హౌస్ వచ్చేటప్పటికి అనలిటికల్ పర్పస్ కాబట్టి దీంట్లో డేటా అనేది డీనార్మలైజ్డ్ ఫామ్ లో అనేది ఉంటుంది అన్నమాట. అదేవిధంగా డేటాబేస్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ఎంటిటీ రిలేషన్షిప్ మోడలింగ్ టెక్నిక్ ని యూజ్ చేస్తాం. సో ఈ ఎంటిటీ రిలేషన్షిప్ మోడలింగ్ టెక్నిక్ ఏంటంటే మీకు అప్కమింగ్ స్లైడ్స్ లో తెలుస్తుంది క్లియర్ గా. సో డేటా వేర్ హౌస్ కి వచ్చేటప్పటికి ఏంటంటే డేటా మోడలింగ్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం. వీటి గురించి కూడా మనం నెక్స్ట్ స్లైడ్స్ లో చెప్పుకుంటాం. సో డేటాబేస్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆప్టిమైజ్డ్ ఫర్ రైటింగ్ ఆపరేషన్స్, అంటే మీరు డేటా మోడిఫికేషన్స్ ఏమైనా చెయ్యాలి అనుకుంటే దానికి ఆప్టిమైజ్ చేసింది ఏంటంటే డేటాబేస్. డేటా వేర్ హౌస్ దేనికి ఆప్టిమైజ్ చేశారు అంటే రీడ్ ఆపరేషన్స్, అంటే మనకి డాష్ బోర్డ్స్ కానీ అదేవిధంగా ఆన్లైన్ డేటా విజువలైజేషన్ కానీ డేటా వేర్ హౌస్ అనేది డిజైన్ చేశారు. సో అనాలిసిస్ క్వెరీస్కి వచ్చేటప్పటికి డేటా హౌస్ అనేది డేటాబేస్ అనేది కొంచెం లో పెర్ఫార్మెన్స్ కంపేర్ టు డేటా వేర్ హౌస్తో కనుక కంపేర్ చేసినట్లయితే. సో డేటా వేర్ హౌస్ బేసికల్గా ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. CRM, బిల్లింగ్, ERP మరియు ఫ్లాట్ ఫైల్స్ మరియు అదర్ డేటా బేసెస్ నుంచి కానీ డేటా సోర్సెస్ నుంచి కానీ వచ్చిన తర్వాత మనం ETL ప్రాసెస్, దీన్నే SSI ప్యాకేజెస్ ఇంప్లిమెంట్ చేస్తాం. దాని నుంచి వచ్చిన సో ఆఫ్టర్ ETL నుంచి డేటా వేర్ హౌస్కి వచ్చిన డేటానే మనం రిపోర్టింగ్ అంటే డేటా విజువలైజేషన్ కానీ అనలిటికల్ పర్పస్ కానీ డేటా మైనింగ్కి యూజ్ చేస్తాం. ఇది సింపుల్ ఒక డేటా వేర్ హౌస్ ఒక ఆర్కిటెక్చర్. అండ్ బెనిఫిట్స్ ఆఫ్ రిలేషనల్ డేటాబేస్ ఏంటి అని కనుక చూసుకున్నట్లు అయితే ఏంటంటే డేటా సెట్స్ ని ఈజీగా మనం కంబైన్ చేయగలం. టేబుల్స్ అనేవి చాలా ఉంటాయి, అదేవిధంగా ఈచ్ టేబుల్ కూడా వేరొక టేబుల్తో రిలేట్ అయి ఉంటుంది. సో ఈ టేబుల్స్ని ఏ విధంగా మనం కంబైన్ చేస్తామంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం కంబైన్ చేస్తాం. అదేవిధంగా ఈ డేటాబేస్ వల్ల ఏంటంటే మనకి హై సెక్యూరిటీ అనేది లభిస్తుంది ఈ డేటాబేస్లో. అదేవిధంగా వీ కెన్ రిస్ట్రిక్ట్ ద యాక్సెస్, అంటే మనం ఓనర్ యాక్సెస్ కొంతమందికి ఇస్తాం, కొంతమందికి రీడ్ యాక్సెస్ ఇవ్వచ్చు, అదేవిధంగా కొంతమందికి రైట్ యాక్సెస్ ఇవ్వచ్చు. ఓకే, సో ఎవరెవరు ఏ యూజర్ ఏ టేబుల్ ఎంతవరకు పర్మిషన్ లెవెల్స్ ఇవ్వచ్చు అనేది కూడా మనం ఈ డేటాబేస్లో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, యాక్సెస్ రోల్స్ వచ్చేటప్పటికి మీకు ఎందాక చెప్పినట్టు ఏంటి అంటే రిస్ట్రిక్ట్ చేయొచ్చు అన్నమాట. యూజర్ లెవెల్స్ ఉంటాయి. సో యాక్సెస్ ఆఫ్ డేటాకి ఏంటి అంటే మనకి సమ్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి యూజర్ రోల్స్ ప్రివిలేజెస్ అనేవి మనం ఇవ్వచ్చు. సపోజ్ ఫ్రంట్ ఎండ్ యూజర్ అనుకోండి, ఓన్లీ రీడ్ యాక్సెస్ అనేది ఇస్తాం. అదేవిధంగా సమ్ పర్సన్ కనుక డేటా మోడిఫికేషన్స్ చేయాలి అనుకోండి, తనకి మనం రైట్ యాక్సెస్ అనేవి కూడా ఇవ్వచ్చు. అదేవిధంగా ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే రిమూవ్ డూప్లికేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా మనం రిమూవ్ చేయొచ్చు. అదేవిధంగా డేటాను ఫార్మేట్ చేయాలనుకున్నా సరే రిలేషనల్ డేటాబేసెస్లో మనం డేటాను కూడా ఫార్మేట్ చేయొచ్చు. ఇవన్నీ మనకి రిలేషనల్ డేటాబేస్లో ఒక అడ్వాంటేజెస్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇందులో ఏంటి అంటే మనకి డేటా మోడలింగ్లో 3 టైప్స్ ఉంటాయి. ఏంటి అంటే కాన్సెప్చువల్ మోడలింగ్, లాజికల్ మోడలింగ్, ఫిజికల్ మోడలింగ్. సో ఈ కాన్సెప్చువల్ డేటా మోడలింగ్ అనేది హై లెవెల్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అదేవిధంగా రిలేషన్షిప్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ అండ్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్. సో ఈ కాన్సెప్చువల్ మోడలింగ్లో సింపుల్గా ఎగ్జాంపుల్ ఏంటంటే టీచర్ రిలేట్స్ టు ద క్లాస్,
సో ఇది కాన్సెప్చువల్ మోడలింగ్ ఒక ఎగ్జాంపుల్. లాజికల్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే దీనికి టీచర్కి సమ్ ఆబ్జెక్ట్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ కనుక చూసినట్లయితే టీచర్స్కి మనకి సమ్ ఆబ్జెక్ట్స్ అనేవి యాడ్ అవుతాయి. సో టీచర్కి అంటూ ఒక ఎంప్లాయీ ఐడి ఉంటుంది లేదా సమ్ ఐడి ఉంటుంది. టీచర్ ఐడి యాడ్ అయింది, అదేవిధంగా టీచర్ నేమ్ కూడా యాడ్ అయింది. అదేవిధంగా క్లాస్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఏ సెక్షన్ అయినా ఉండొచ్చు, అదేవిధంగా సెక్షన్ ఐడి కానీ క్లాస్ నేమ్ కానీ క్లాస్ టైం కానీ ఇవన్నీ కూడా మనకి యాడ్ అవుతాయి దీనికి లాజికల్ డేటా మోడలింగ్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ థర్డ్ది ఏంటంటే ఫిజికల్ డేటా మోడలింగ్. సో ఈ ఫిజికల్ డేటా మోడలింగ్ అనేది మనకి డేటాబేస్లో మనకు ఉపయోగపడుతుంది. సో ఒక టేబుల్ కనుక క్రియేట్ చేయాలంటే సో ఏ విధంగా క్రియేట్ చేస్తామంటే ఫిజికల్ డేటా మోడలింగ్తో యూజ్ చేస్తాం. ఓకే, సో ఇదేంటంటే ఇంటర్నల్ స్కీమ్ ఆఫ్ ద డేటాబేస్ ఏంటి అనేది డిఫైన్ చేస్తుంది. టేబుల్ నేమ్స్, కాలమ్ నేమ్స్, కీస్, రిలేషన్షిప్. సో ఒక టేబుల్ కనుక క్రియేట్ చేయాలంటే ఆ టేబుల్కి మనం నేమ్స్ ఇస్తాం, కాలమ్ నేమ్స్ ఇస్తాం, కీస్ ఇస్తాం, అదేవిధంగా రిలేషన్షిప్స్ ఇస్తాం. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి, దీని టెర్మినాలజీ ఏంటంటే ఫిజికల్ డేటా మోడలింగ్ అని మనం చెప్పుకోవచ్చు. మనకి కాన్సెప్చువల్, లాజికల్ అండ్ ఫిజికల్ మోడలింగ్ వల్ల ఐడియా ఉండడం వల్ల ఏంటి అంటే మనకి స్కోప్ ఆఫ్ ద ప్రాబ్లం గురించి క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది. మెయిన్ ఏంటంటే మనం ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు దాని యొక్క స్కోప్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో ఈ టెర్మినాలజీస్ అన్ని మనం తెలుసుకుంటాం వల్ల మనకి స్కోప్ అనేది కూడా తెలుస్తుంది. సో అదే విధంగా అన్ని ఎట్రిబ్యూట్స్ మనం స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏమేమి ఎట్రిబ్యూట్స్ స్టోర్ చేసుకోవాలి అనేది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజింగ్ అని మనం ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు చెప్పుకోవచ్చు. సో ఒక్కోసారి ఏమవుతుందంటే కస్టమర్ ఐడీస్ 4 digits నుంచి సమ్ 6 digitsకి మారచ్చు. అది డిపెండింగ్ అపాన్ ద బిజినెస్. సో అదే విధంగా సో ఇటువంటి సినారియోస్లో మనం ఏంటి, ఏ డేటా టైప్ తీసుకోవాలి, సో ఆ ఒక సైజ్ ఆఫ్ దట్ ఆ డేటా టైప్ లేదా ఆ ఒక ఎంటిటీ ఒక అట్రిబ్యూట్స్ సైజ్ అనేది ఎంత ఉండాలి అనేది కూడా మనకి స్కోప్ లో క్లియర్ వ్యూ అనేది ఉండాలన్నమాట. దీనికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సో ఏమేమైతే డేటాబేసెస్ 1990లో కానీ బిఫోర్ 1990s లో క్రియేట్ చేశారో అప్పుడు ఏంటి అంటే 2000 ఇయర్ అనేది వాళ్ళు సరిగ్గా క్రియేట్ చేయలేదు. 2 ఇయర్ అనేది 2 digits గానే క్రియేట్ చేశారు. సో అప్పుడు ఏమైంది అంటే సో ఎప్పుడైతే మనకి Y2K వచ్చిందో ఇయర్ 2000 కింద మారింది. సో 2000 కింద మారినప్పుడు ఏమైంది అంటే సో ఈ డేటాబేసెస్ లో ఇన్స్టెడ్ ఆఫ్ ఇయర్ 2000 బదులు 1900 ఇయర్ అని చెప్పి చూపించింది అనమాట. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపాక్ట్ పడింది. సో ఇటువంటివన్నీ కూడా మనం టేబుల్ క్రియేట్ చేసి ముందే మనం ఆలోచించుకుని మనం స్కోప్ లోకి తీసుకుని దీనికి ఏ డేటా టైప్ ఇవ్వాలి అనేది మనం ఒక మైండ్ లో పెట్టుకుని ఆ విధంగా టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. సో ఎంటిటీస్, సో ఈ ఎంటిటీస్ అనేవి ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే టేబుల్లో మనం ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఒక పర్టికులర్ దాన్నే మనం ఎంటిటీస్ అంటాం. సో ఈ ఎంటిటీస్ ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం అని కనుక చూసుకున్నట్లయితే మనం ఏదైనా ఒక డేటాబేస్ కానీ ఏదైనా ఒక అప్లికేషన్కి మనం సమ్ డేటాబేస్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఆ అప్లికేషన్స్ లో మీకు నౌన్స్ కింద ఏమైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా మనం ఎంటిటీస్ అని మనం చెప్పుకోవచ్చు. మామూలుగా ఒక యూనివర్సిటీ కనుక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అంటే ఒక యూనివర్సిటీ వెబ్సైట్ కనుక మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఆ యూనివర్సిటీలో ఎంటిటీస్ ఏమేమి ఉంటాయి, యూనివర్సిటీ అదొక ఎంటిటీ కింద కనుక తీసుకుంటే అందులో అట్రిబ్యూట్స్ కింద మనకి డిపార్ట్మెంట్స్ ఇంకా ఇతరనే ఉంటాయి. అదేవిధంగా స్టూడెంట్ అనేది కనుక ఒక ఎంటిటీ కింద తీసుకుంటే స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ కాంటాక్ట్ నెంబర్ అనేవి అట్రిబ్యూట్స్ అవుతాయి. అదేవిధంగా సబ్జెక్ట్ అనేది ఒక ఎంటిటీ కింద తీసుకుంటే ఇంగ్లీష్, మ్యాథ్స్, ఇతర సబ్జెక్ట్స్ అన్ని కూడా అట్రిబ్యూట్స్ అవుతాయి. అదేవిధంగా టీచర్ అనేది ఒక ఎంటిటీ కింద తీసుకుంటే టీచర్ ఐడి, ఓకే, దాని తర్వాత టీచర్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా మనకి ఇతర ఎంటిటీస్ కింద కనిపిస్తాయి అన్నమాట. సో ఈ ఎంటిటీస్ కి మనం ఒక డయాగ్రామటికల్ రిప్రజెంటేషన్ లో కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో మామూలుగా కనుక సీక్వెల్ సర్వర్ లో కనుక మీరు ఇక్కడ డేటాబేస్ డయాగ్రామ్స్ లో కనుక చూసినట్లయితే మీరు టేబుల్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తాయి. సో ఇక్కడ ఎంటిటీ ఏంటి అంటే చూడండి
మనం టేబుల్ నేమ్ ఏదైతే ఇస్తున్నామో అదే ఎంటిటీ. ఓకేనా? సపోజ్ ఇక్కడ నేను క్రెడిట్ కార్డ్ అన్నాను. క్రెడిట్ కార్డ్ అనేది ఒక ఎంటిటీ. దీనికి అట్రిబ్యూట్స్ ఏంటి అంటే క్రెడిట్ కార్డ్ ఐడి, కార్డ్ టైప్, కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, మోడిఫైడ్ డేట్, ఇవన్నీ అట్రిబ్యూట్స్. నెక్స్ట్ ఫోన్ నెంబర్ టైప్స్. సో ఫోన్ నెంబర్లో మళ్ళీ ఇవన్నీ కూడా అట్రిబ్యూట్స్ వస్తాయి. ఓకేనా? సో ఎంటిటీ అంటే స్పెషల్ టర్మ్ ఏమీ కాదు. సో మనం ఏదైతే టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం ఆ టేబుల్ నేమ్ నే మనం ఎంటిటీ కింద మనం అనుకో. సో అట్రిబ్యూట్స్ అంటే చెప్పాను కదా మీకు ఇందాక. సో ఆ ఎంటిటీకి ఏమేమి మనకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయో అవన్నీ. ఒక ప్రోడక్ట్ కనుక తీసుకున్నట్లయితే ఆ ప్రోడక్ట్ ఒక నేమ్ కనుక మనకి ఎంటిటీ అయితే అట్రిబ్యూట్స్ అనేవి ప్రైస్, కలర్, సైజ్ ఇవన్నీ కూడా అట్రిబ్యూట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఒక ఆబ్జెక్ట్, ఒక ప్రాపర్టీస్ అన్ని కూడా అట్రిబ్యూట్స్ కింద మనం చెప్పుకోవచ్చు అన్నమాట. స్టూడెంట్స్ కనుక ఎంటిటీ కింద కనుక తీసుకుంటే స్టూడెంట్ ఐడి, అదేవిధంగా స్టూడెంట్ ఒక ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి అట్రిబ్యూట్స్ కింద వస్తాయి. డేట్ ఆఫ్ బర్త్ కానీ, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, ఇవన్నీ అట్రిబ్యూట్స్ కింద వస్తాయి. సో ఈ అట్రిబ్యూట్స్ లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. సో వీటిని మనం డేటా టైప్స్ అని మనం అనుకుంటాం. ఒక స్టూడెంట్ అట్రిబ్యూట్, ఒక స్టూడెంట్ ఎంటిటీ కనుక తీసుకుంటే అందులో మనకి అట్రిబ్యూట్స్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేవి, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ అట్రిబ్యూట్స్ అనుకోండి. సో ఇందులో మళ్ళీ టెక్స్ట్ అట్రిబ్యూట్స్ కొన్ని, నెంబర్ అట్రిబ్యూట్స్ కొన్ని, డేట్ ఫార్మాట్ అట్రిబ్యూట్స్ కొన్ని ఉంటాయి. సో ఈ విధంగా మనం డేటా టైప్స్ అనేవి ఫర్దర్ గా సెగ్రిగేట్ చేస్తాం. సో అట్రిబ్యూట్స్ మనం డిజైన్ చేసేటప్పుడు ఏంటి అంటే ఈచ్ కాలం కూడా ఒక అట్రిబ్యూట్ కింద తీసుకుంటాం. టేబుల్ నేమ్ ఏదైతే ఉందో అది ఎంటిటీ అనుకుంటే ఈచ్ కాలం ఫీల్డ్ అనేది ఒక అట్రిబ్యూట్ అనేది ఒక అట్రిబ్యూట్ కింద వస్తుంది అన్నమాట. అదేవిధంగా డేటా టైప్స్ అనేవి కూడా మనకి డిఫైన్ చేస్తాయి. నెక్స్ట్ నార్మలైజేషన్. సో ఈ నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ డేటాబేస్ లో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో నార్మలైజేషన్ అనేది ఏంటి అంటే సమ్ స్టాండర్డైజేషన్. సో వన్ ఫామ్ నుంచి ఏదైతే మనకి రఫ్ ఫామ్ ఉందో దాని నుంచి నార్మల్ ఫామ్ లో కన్వర్ట్ చేసి సమ్ స్టాండర్డ్ ఫార్మెట్ లో కన్వర్ట్ చేస్తామే నార్మలైజేషన్. ఈ నార్మలైజేషన్ ఏం చేస్తుంది అంటే ఎలిమినేట్స్ ఇన్కన్సిస్టెన్సీ ఇన్ డేటా, అదేవిధంగా రిమూవ్స్ ద డూప్లికేట్ డేటాస్, డూప్లికేట్ ఇన్ఫర్మేషన్ ఏదో అది మొత్తం రిమూవ్ చేసేస్తుంది. అదేవిధంగా ఒక్కోసారి బ్లాంక్ సెల్స్ ఉంటాయి, అవి మనకు అక్కర్లేదు. సో ఇది కూడా నార్మలైజేషన్ లో పార్ట్ కింద మనం రిమూవ్ చేసేస్తాం. ఒక్కొక్కసారి ఒక ఎంటిటీలో ఉన్న అట్రిబ్యూట్స్ ఇంకొక టేబుల్లో ఉన్న అట్రిబ్యూట్స్ సేమ్ ఉంటాయి. సో అటువంటి సినారియోస్ లో మనం అన్ని అట్రిబ్యూట్స్ అవసరం ఉండదు. సో ఆ అట్రిబ్యూట్స్ రిమూవ్ చేసి సమ్ స్టాండర్డ్ ఫామ్ లోకి తీసుకొస్తాం అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే నార్మలైజేషన్. సో నార్మలైజేషన్ లో ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ నార్మలైజేషన్ ఉంటుంది, సెకండ్ ఫార్మ్ ఆఫ్ నార్మలైజేషన్ ఉంటుంది, థర్డ్ ఫార్మ్, ఫోర్త్ ఫార్మ్ కూడా ఉంటాయి. సో అప్కమింగ్ ట్యుటోరియల్స్ లో వీటి గురించి ఇంకా ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఈ ట్యుటోరియల్ లో వాట్ ఈస్ నార్మలైజేషన్ అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి ప్రైమరీ కీ. సో మనం ఇప్పుడు వరకు చూసాం ఒక ఎంటిటీ అంటే టేబుల్ నేమ్ లో మనకి ఏమేమైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో ఆ అట్రిబ్యూట్స్ అంటే ఈచ్ కాలం తీసుకుంటాం. ఈచ్ కాలం కి సమ్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. అదే విధంగా అవి ఏంటి మనకి ప్రైమరీ కీయా, ఫారెన్ కీయా అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రైమరీ కీ అనేది ఏంటి అంటే సమ్ యూనిక్ వాల్యూ అన్నమాట. సో ఒక యూనిక్ వాల్యూ. సో స్టూడెంట్ ఐడి యూనిక్ ఐడి, యూనిక్ స్టూడెంట్ ఫోన్ నెంబర్, యూనిక్ నెంబర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మనం చెప్పలేం. కొంతమంది ఫస్ట్ నేమ్ మరియు ఇతర స్టూడెంట్స్ ఫస్ట్ నేమ్ అనేది సేమ్ ఉండొచ్చు, కానీ కాంబినేషన్ ఆఫ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది సమ్ టైమ్స్ యూనిక్ ఇవ్వచ్చు. సో ఇలా యూనిక్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం ప్రైమరీ కీ అంటాం. సో మీరు ఇక్కడ డిజైన్ లో కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి మీకు. సో ఇక్కడ ఫోన్ నెంబర్ అని చెప్పి ఇక్కడ ఈ కాలం దగ్గర మనకి చూసినట్లయితే ఇది మనకి ప్రైమరీ కీ కింద చూపిస్తుంది, చూసారా? సో ఇవన్నీ ఏంటంటే ప్రైమరీ కీస్ ఇవన్నీ. ఓకే, ప్రైమరీ కీ ఇది. సో క్రెడిట్ కార్డ్ ఐడి, యూనిక్ వాల్యూ, ప్రైమరీ కీ. బిజినెస్ ఈక్విటీ ఐడి, ఎంటిటీ ఐడి, యూనిక్. కాంటాక్ట్ టైప్, యూనిక్. సో ఇటువంటి యూనిక్ అన్ని కూడా మనకి ఏంటి అంటే ప్రైమరీ కీ అని మనం చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ నార్మలైజేషన్ లో ఏంటి అంటే మనకి ఒక ఉన్న డేటా సెట్ లో ఆ టేబుల్లో రికార్డ్స్ అన్నిటిని కనుక కలిపి కనుక చూసినట్లయితే అవన్నీ కూడా ఒక యూనిక్ వాల్యూస్ అనేది రావాలి. సో దీన్నే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ నార్మలైజేషన్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే డూప్లికేట్ రోస్ అనేవి ఉండకూడదు.
సో సింప్లీ దీన్నే మనం ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ నార్మలైజేషన్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రిలేషన్షిప్. సో ఈ రిలేషన్షిప్ అనేవి కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో రిలేషన్షిప్ లో మనకి ఏంటంటే 4 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. 1-to-1 రిలేషన్షిప్, 1-to-many రిలేషన్షిప్స్, many-to-many రిలేషన్షిప్స్ అండ్ సెల్ఫ్ రిలేషన్షిప్. ఇప్పుడు ఒక ఎంటిటీ నుంచి ఒక ఎంటిటీకి సమ్ ఇన్ఫర్మేషన్ అనేది మూవ్ అవుతుంది. సో మూవ్ అవుతున్నప్పుడు ఈ రెండాటి మధ్యన రిలేషన్షిప్ అనేది ఏంటి అనేది రిలేషన్షిప్ అనేది మనకి డిఫైన్ చేస్తుంది. 2 టేబుల్స్ మధ్యన సమ్ ట్రాన్సాక్షన్ జరగచ్చు, అది ఒక రిలేషన్షిప్. సో ఆ రిలేషన్షిప్ అనేది 1-to-1, 1-to-many. సో లెట్ us see the examples. Suppose 1-to-1 person has one spouse. So 1-to-1 wife husband, 1-to-1 relationship. Next 1-to-many. Suppose ఒక టీచర్ teaches more than 2 subjects. సో ఇది అనేది 1-to-many. అదే విధంగా ఒక ఎంటిటీ మెనీ రిలేషన్స్ టు మెనీ రిలేషన్షిప్స్. ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ కింద కూడా మనం తీసుకోవచ్చు. ఒక నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్, మళ్ళీ ఆ సబ్జెక్ట్స్ లో సబ్ సబ్జెక్ట్స్. ఓకే, సో దీన్నే మనం మెనీ టు మెనీ రిలేషన్షిప్ అని మనం చెప్పుకోవచ్చు. సింపుల్ గా మనం ఒక ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ కి ఒక 4 ఫ్రెండ్స్ అండ్ ఇంకొక సమ్ అదర్ ఫ్రెండ్స్. సో దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఏంటంటే మెనీ టు మెనీ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి సెల్ఫ్ రిలేషన్షిప్. సో సెల్ఫ్ రిలేషన్షిప్ అనేది ఏంటి అంటే ఒకే టేబుల్లో సెల్ఫ్ జాయినింగ్ ఆఫ్ టేబుల్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక డేటాబేస్ లో ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్ లోనే మళ్ళీ మేనేజర్స్ కు ఒక టేబుల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అందులోనే మనం సెల్ఫ్ జాయిన్ పెట్టుకుని మనం మేనేజర్స్ ఒక్కొక్క ఎంటిటీ కింద సెల్ఫ్ రిలేషన్షిప్ టేబుల్ కింద మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, అండ్ సెకండ్ ఫార్మ్ ఆఫ్ నార్మలైజేషన్ ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే ఏమేమైతే డూప్లికేట్ ఎంటిటీస్ ఉన్నాయో డిఫరెంట్ టేబుల్స్ లో, ఆ డూప్లికేట్ డిఫరెంట్ టేబుల్స్ లో ఏవైతే డూప్లికేట్ అట్రిబ్యూట్స్ ఉన్నాయో ఆ అట్రిబ్యూట్స్ ని రిమూవ్ చేస్తాం అన్నమాట. అంటే డిపెండెన్సీ అనేది తగ్గిస్తాం. ఏ విధంగా తగ్గిస్తాము అంటే మనకి ప్రైమరీకి చూసాం, ఇప్పుడు అదే విధంగా ఫారెన్ కీ. సో ప్రైమరీకి ఫారెన్ కీని యూజ్ చేసుకొని మనం దీన్ని ఈ డేటా రిటెండెన్సీ అనేది చేస్తాం. ఓకే, సో చూడండి ఇక్కడ చాలా టేబుల్స్ ఉన్నాయి. సో యూనివర్సిటీ టేబుల్ ఉంది, దాని తర్వాత సబ్జెక్ట్ టేబుల్ ఉంది, సబ్జెక్ట్ లో మళ్ళీ టీచర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఏమేమైతే రిపీటెడ్, ఇప్పుడు యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీ ఐడి ఏదైతే ఉందో అది సబ్జెక్ట్స్ లో కూడా యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ టేబుల్లో మనకి యూనివర్సిటీ ఐడి అనేది ప్రైమరీ కీ అవుతే ఇక్కడ సబ్జెక్ట్ టేబుల్కి వచ్చేటప్పటికి అది ఫారెన్ కీ అయింది. అదే విధంగా ఇక్కడ కేటగిరీస్ ఐడి అనేది ఉంది. సో ఈ కేటగిరీస్ ఐడి ఇక్కడ సబ్జెక్ట్స్ లో కూడా ఉంది. సో ఇక్కడ ఏంటంటే దీన్ని ఫారెన్ కీ కింద యూజ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం ఒక టేబుల్, ఒక ఎంటిటీ క్రియేట్ చేస్తున్నామో దాంట్లో డేటా టైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ డేటా టైప్స్ అనేవి దాంట్లో మళ్ళీ మనకి డేటా టైప్ అండ్ సైజ్ ఆఫ్ ద డేటా టైప్ కూడా మ్యాటర్స్. ఎందుకు అని కనుక చూసుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అదేవిధంగా సబ్జెక్ట్ అనేది ఉంది. సో ఇవి కనుక స్ట్రింగ్స్ అని చెప్పి క్యారెక్టర్స్ కింద తీసుకున్నాం. సో ప్రతిదీ కూడా 200 క్యారెక్టర్స్ సైజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సపోజ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కనుక తీసుకున్నట్లయితే మనం అప్ టు 100 క్యారెక్టర్స్ రిస్ట్రిక్ట్ చేసి దాని తర్వాత సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని 200 క్యారెక్టర్స్ కింద లిమిట్ చేయొచ్చు. సో ఈ విధంగా చేస్తాం వల్ల ఏంటంటే మనకి డేటాబేస్ ఆప్టిమైజేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా ఏమైనా ఓఎల్టీపీ కానీ, ఓఎల్ఐపి ట్రాన్సాక్షన్, ఆన్లైన్ అనాలిసిస్ లో కానీ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ స్పీడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. సో ప్రిసిషన్ డేటా టైప్ లో సైజ్ కూడా ఎంతో, ప్రిసిషన్ ఆఫ్ డెసిమల్స్, అదేవిధంగా సైజ్ ఆఫ్ ద ఎంటిటీ అట్రిబ్యూట్ కూడా మ్యాటర్. నెక్స్ట్ వచ్చి ఇంటిగ్రిటీ అండ్ కన్స్ట్రైన్స్. సో దీనికి మీకు ఒక్కసారి నేను టేబుల్ రియల్ టైమ్ లో చూపిస్తాను. ఇప్పుడు కనుక చూడండి, మీరు ఇక్కడ టేబుల్లో రైట్ క్లిక్ చేసి న్యూ టేబుల్ అని క్లిక్ చేయండి. సో మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఏదైతే టేబుల్ నేమ్ ఇస్తున్నామో అదే మనకి ఎంటిటీస్, మిగతా ఇవన్నీ ఏంటంటే అట్రిబ్యూట్స్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ డేటా టైప్స్. సో ఇక్కడ ఏ డేటా టైప్ కావాలితే మనం ఆ డేటా టైప్ మనం సెలెక్ట్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా టెక్స్ట్ కావాలితే టెక్స్ట్, వేర్ కేర్ కావాలితే వేర్ కేర్. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఎలో నల్స్ అని ఉందో చూసారా, దీన్నే కన్స్ట్రైన్స్ అని మనం అంటాం అన్నమాట. సో దీన్ని కనుక క్లిక్ చేస్తే ఏంటి అంటే, ఒకవేళ ఈ డేటా టైప్ లో మనం నల్, ఈ కాలం లో మనం నల్ ఇచ్చినా సరే అది అలౌ చేస్తుంది. ఒకవేళ టిక్ కనుక చేస్తే,
ఒకవేళ అన్టిక్ కనుక చేసామనుకోండి, allow null property cannot be set to on the column is a part of the primary key. సో అది ప్రైమరీ కీ కాబట్టి నల్ కంపల్సరీగా మనం ఏదో ఒకటి అప్డేట్ చేసే ఉండాలి. సో ఒకవేళ దీన్ని టిక్ చేస్తున్నాం, సో దీనికి అలౌ చేస్తుంది, నల్ అలౌ చేస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఐడి అన్నామో ఇది ప్రైమరీ కీ మాట. సో ప్రైమరీ కీలో కంపల్సరీ ఏదో ఒక వాల్యూ అనేది ఉండాలి. సో అందుకని చెప్పి అక్కడ నల్ అలౌ చేయట్లేదు. సో దీన్ని మనం కన్స్ట్రైన్స్ అని, సో అది ఫ్రెండ్స్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్స్ అనేవి సెక్యూరిటీ లెవెల్లో అవనివ్వండి, డేటా ఇంటిగ్రేషన్ లో అవ్వండి, మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ టేబుల్ నేమ్ అండ్ స్పేసింగ్. సో టేబుల్ కి ఐడి ఇచ్చేటప్పుడు కానీ, టేబుల్ నేమింగ్ కానీ, అదేవిధంగా ప్రైమరీకి నేమ్స్ ఇచ్చేటప్పుడు మనం సమ్ కేర్ అనేది తీసుకోవాలి. అండర్ స్కోర్ అనేది ఫస్ట్ లో మనకి స్టార్ట్ అవ్వకూడదు, కంపల్సరీ ఇన్ బిట్వీన్ లో స్టార్ట్ అవ్వాలి. అదేవిధంగా మనం నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే క్యామిల్ కేస్ తీసుకుంటాం, వన్ ఆఫ్ ద బెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం నేమింగ్ కన్వెన్షన్ అనేది ఇవ్వచ్చు. టేబుల్ అండర్ స్కోర్ ఐడి కానీ, టేబుల్ నెంబర్ కానీ, లేదా టేబుల్ అండర్ స్కోర్ నెంబర్ కానీ. ఓకే, ఇవే కాకుండా క్యామిల్ కేస్ అంటే ఫస్ట్ స్మాల్ లెటర్, దాని తర్వాత ఇన్ బిట్వీన్ లో సమ్ క్యాపిటల్ లెటర్స్. సో వీటిలో ఏదైనా యూజ్ చేసుకుని మనం ప్రైమరీ కీకి నేమింగ్ అండ్ స్పేసింగ్ ఈ విధంగా మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం టేబుల్స్, ఎంటిటీ టేబుల్స్ క్రియేట్ చేసిన తర్వాత దీంతో పాటు సమ్ అదర్ రిలవెంట్ టేబుల్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఈ ఏంటంటే స్టాటిక్ మాట. ఏమవుతుందంటే ప్రతిసారి మనం మెయిన్ టేబుల్స్ ని డిస్టర్బ్ అప్డేట్ కానీ డిఎంఎల్ కమాండ్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కమాండ్స్ ఈ టేబుల్స్ లో కూడా కొన్ని సార్లు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అంటే స్టాటిక్ టేబుల్స్ వెరీ రేర్ గా మనం అప్డేట్ చేసుకుంటాం కానీ, లేదంటే ఫ్రీక్వెంట్ గా అప్డేట్ చేసుకుంటాం కానీ, ఏమైతే లుక్అప్ టేబుల్స్ అంటారు. సో ఇవి ఎటువంటి సినారియోస్ లో యూజ్ చేస్తారంటే కంట్రీస్ కానీ, స్టేట్స్ కానీ, కలర్స్ కానీ, సమ్ స్పెసిఫిక్ మోడల్స్ ఏవైతే ఉంటాయో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆ ఎంటిటీ టేబుల్స్ తో ఇటువంటి టేబుల్స్ లుక్అప్ టేబుల్స్ అని నేమ్ పెట్టి క్రియేట్ చేస్తాం అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఆడిట్ టేబుల్. సో ఈ టేబుల్ కూడా మనం డేటాబేస్ క్రియేట్ చేసుకున్నప్పుడు మోడలింగ్ లో ఈ ఆడిట్ టేబుల్ కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఈ ఆడిట్ టేబుల్లో ఏంటంటే ఏమన్నా చేంజెస్, వన్స్ మనం డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత ఏమన్నా చేంజెస్ వచ్చినాయి అనుకోండి, ఏమన్నా ట్రాన్సాక్షన్స్ అప్డేట్ చేసాం అనుకోండి, అవన్నీ కూడా ఈ ఆడిట్ ఫీల్డ్స్ లో మనకి క్యాప్చర్ అవుతాయి. సో మనం ఇది ఈజీగా ట్రేస్ చేయొచ్చు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, మనం ఒక SQL సర్వర్లో ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలి అంటే, సో ఈ విధంగా మనం డిజైన్ చేసుకుని డేటా నార్మలైజేషన్ చేసుకుని ఎంటిటీస్, అదేవిధంగా అట్రిబ్యూట్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుని, అదేవిధంగా లుక్అప్ టేబుల్, ఆడిట్ టేబుల్ ఇవన్నీ ప్లాన్ చేసుకుని ఒక సిస్టమేటిక్ వేలో మనం కనుక ఒక డేటాబేస్, రిలేషనల్ డేటాబేస్ని కనుక క్రియేట్ చేస్తే మనకి ఎంతో సిస్టమేటిక్ వేలో ఉంటుంది అండ్ డేటాబేస్ అనేది ఆప్టిమైజ్ అవుతుంది అన్నమాట. సో ఈ అన్ని టాపిక్స్ ఈ రోజు వీడియో ట్యుటోరియల్లో మనం ఏమేమి చెప్పామో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టెర్మినాలజీ అనేది ప్రతిదీ కూడా వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇవి కంపల్సరీ తెలియాలి మనకి. మనం స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము అంటే సరిపోదు, డిఎంఎల్ కమాండ్స్ ఎగ్జిక్యూషన్ ఒకటే కాదు, ఈ టెర్మినాలజీ ఇవన్నీ ఏంటో తెలిస్తేనే మనం నేర్చుకుంటున్న SQL సర్వర్ స్టేట్మెంట్స్కి ఒక మీనింగ్ అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో నేను షేర్ చేసుకున్నాను. సో ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా లర్నర్స్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అప్కమింగ్ వీడియో ట్యూటోరియల్స్ లర్నర్స్ పేజ్లో ఏమేమి కావాలో అవన్నీ కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోపై మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, వీ విల్ రిప్లై బ్యాక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ లర్నర్స్ పేజ్.